ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఓకే సార్, ఈ మధ్య ఒక కాంట్రవర్సీ ఒకటి జరిగింది సార్ మీ మధ్య. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. అంటే సినిమా ఇప్పుడు తెలంగాణ రజాకాలం మీద తీసిన సినిమా అది. అవును. రజాకారుల కాలంలో తెలంగాణ వీర మహిళలు కానీ ఎదిరించిన వాళ్ళు కానీ ఎంత దురావస్థకి చెందారు అనేది కథాంశం. ఎలాంటి అవమానాలు పడ్డారనే దానికి కూడా నేను ఉదాహరణ చెప్పడం కోసం ఇలాంటిది స్పష్టంగా వాడాము. ఇలా క్రూరంగా చేయాల్సి వచ్చింది. అందుకంటే అక్కడ అర్చన గారు ఉన్నారు కాబట్టి ఆ సీన్ చెప్పాను. ఇలాంటి భాష మేము వాడాం, తిరిగి వాళ్ళు రివోల్ట్ అయ్యి బదులు తీసుకున్నారు అని దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పా. ఓకే సార్, ఇప్పుడు గేమ్ చేంజర్ చూసుకుంటే అనుకున్నంత స్థాయికి మీరు అనుకున్న రీచ్ వచ్చిందా సార్? లేకపోతే అంటే దానికి మంచి సినిమా అని చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా అది బాగోలేదు అనలేదండి. సినిమా చాలా బాగుంది కామెంట్లు వచ్చినాయి. మాకు చూసిన వాళ్ళందరూ బాగా మెచ్చుకున్నారు. చూడకుండా ఏదో పగబట్టి దాన్ని ఏదో పాడు చేయాలని దుర్బుద్ధితోటి ట్రోలింగ్ చేసి నెగిటివ్ టాక్ తెచ్చి సినిమా గురించి డైల్యూట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఉన్నాయి సార్? నెక్స్ట్ తమ్ముడు చేస్తున్నానండి, నితిన్ గారిది. కళ్యాణ్ రామ్ గారితో కొత్త సినిమా, విజయశాంతి గారు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు దాంట్లో. అది ఓదిన రైల్వే స్టేషన్ 2. అట్లా వాటితో పాటు హిందీ జాట్ చేస్తున్నాం. హిందీ మన సన్నీ డియోల్ హీరోగా జాట్ మూవీ చేస్తున్నాం. షెడ్యూల్ అనేది అసలు ఖాళీ ఉండట్లేదు సార్. అసలు ఎలా సార్ ఇది? అంటే మీకు నెంబర్ ఆఫ్ మూవీస్లో కనిపిస్తున్నా కానీ ఆ పాత్ర ఏదో సంవత్సరాల తరబడి చేసిన పాత్రలు కావు. 2 days 3 days 4 daysలో నా వర్క్ అయిపోతుంది. కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ మూవీస్లో చేయగలుగుతున్నా. సేమ్ డే వర్క్ ఉంటే 2 సినిమాలు చేయలేంగా. ఖాళీ టైంలోనే కాల్ చేస్తే డెఫినెట్గా ఐ కెన్ అడ్జస్ట్ దట్ టైం. ఎలా మేనేజ్ చేసుకుంటారు సార్? టైం ఎలా మేనేజ్ చేసుకుంటారు? మేనేజ్ చేయడం పెద్ద కష్టమే కాదండి. అది మేనేజ్ చేయలేనంత బిజీగా కూడా లేము. బిజీగా ఎనీ టైం బిజీగా ఉండదు సార్. ఏ ఈవెంట్లు ఉన్నా ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మీరు ఉంటున్నారు. అవి ఎప్పుడు వచ్చేసినాయి వరుసగా వస్తున్నాయి. చైన్ లాగా ఇప్పుడు 1.5 years బ్యాక్ చేసినవి ఒక వరుసలో వస్తున్నాయి. అది వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ అందరు కూడా ప్రతి ఒక్కరు స్ట్రగుల్స్, చాలా డిప్రెషన్ అయిపోతుంది. అందరూ ఈ రకంగా ఫీల్ అవుతుంది. ఒక చిన్నదానికి ఎంతో డిప్రెస్ అయిపోయింది. గొప్ప వాళ్ళు చెప్పిన చిన్న మాట ఏంటంటే జీవితానికి నిర్వచనం సర్దుబాటు అంటే అడ్జస్ట్మెంట్. అది లేదు ఇది లేదని చింతించకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందడమే జీవితం. థ్యాంక్ యూ.